హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు నేను చాలా టేస్టీగా ఎమ్మిగండి బెండకాయ టమాటా కర్రీ అనమాట. వెరీ ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తానండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి బెండకాయ టమాటా కర్రీ చేస్తున్నా అండి. ఈజీగా త్వరగా ఒక 5 to 8 minutes అయిపోయేది. బెండకాయలు 300 grams తీసుకొని చక్కగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకుని ఇక్కడ పక్కన పెట్టేసుకున్నాను అండి. ఇదిగోండి దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేశానండి. ఒక 3 tablespoons ఆయిల్ వేస్తున్నాను, ఎందుకంటే బెండకాయ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇంకా హీట్ అయ్యాక ఆయిల్ కొంచెం మన పోపు గింజలండి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు అనమాట. పచ్చిపప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది. కరివేపాకు కొంచెం, ఎండుమిర్చి, అలాగే మీడియం సైజ్ ఆనియన్ అండి, కట్ చేసి కొట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి 2 చీలికలు. ఇదంతా మంచిగా వేగాలండి, అప్పుడే బాగుంటుంది. పసుపు అండి, తాలింపులో పసుపు వేస్తే పసుపు కలరు కూరంతా కూడా మంచిగా ఫ్లేవర్ స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి నేను మోస్ట్లీ ఎక్కువగా తాలింపులోనే పసుపు వేస్తూ ఉంటానండి. అందరు కొంచెం కూర కుక్ అయిన తర్వాత వేసుకుంటారు, బట్ నేను అట్లా వేస్తూ ఉంటాను అనమాట. చూడండి మంచిగా ఇవ్వండి, తాలింపు మంచిగా వేగిన తర్వాత చూసారా చక్కగా పచ్చిమిర్చి అండ్ టమాటో ఇవన్నీ కూడా మంచిగా వేగిపోయినాయండి. అలాగే మన తాలింపు గింజలు అన్నీ కూడా మంచిగా వేగిపోయినాయి అన్నమాట. ఈ వేగిన తర్వాత అండి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలని యాడ్ చేసేయాలి. బాగుంటుందండి బెండకాయ టమాటా. అది రైస్కి బాగుంటుంది, చపాతీకి, దేనికైనా కానీ బాగుంటుంది అనమాట. కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగుంటుందండి బెండకాయ కర్రీ. మీరు ఎలా అన్నా చేసుకోండి, కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుంది అన్నమాట. వేసాక ఒకసారి మనం కలుపుకోవాలండి. మీడియం, మరీ మినిమం మీడియం ఫ్లేమ్ కాకుండా అండి, మధ్య ఫ్లేమ్లో దీన్ని మనము మంచిగా కుక్ చేసుకుంటూ ఉందాం, కలుపుకుంటూ. మాడకుండండి, మాడితే బాగుండదు. సో ఇట్లా మనం కొంచెం తిప్పుకుంటూ దీన్ని ఫ్రై చేసేసుకుంటాం. కర్రీలు చేసేస్తున్నాం కాబట్టి అండి మూత కూడా పెట్టేసినా ఇబ్బంది ఏం లేదండి. మూత పెట్టామనుకో కొంచెం మగ్గుతుంది మంచిగా. 2 minutes ఇదిగోండి, మిడిల్ ఒకసారి ఒక 5 minutes తర్వాత మనం ఇట్లా మిక్స్ చేసుకోవాలండి. త్వరగా అయిపోతుందండి బెండకాయ. చూసారా అసలు జిగట అనేది కూడా రావట్లేదు అనమాట, ఎందుకంటే మనం ఉప్పు వేయలేదు కాబట్టి. తాలింపులో వేసాగానండి ఇప్పుడు ఇట్లా చూడండి, ఇంకా మగ్గాలి. కొంచెం మగ్గాక టమాటా యాడ్ చేస్తే బాగుంటుందండి. ఇప్పుడే కనుక టమాటా వేసామనుకో ఆ బెండకాయలో ఉన్న జిగురు ఈ టమాటా అంత మంచిగా ఉండదు అనమాట. సో మంచిగా ఇది మగ్గిన తర్వాత మనం టమాటా యాడ్ చేసి మళ్ళీ టమాటాను కూడా మగ్గించుకుంటే కర్రీ అదిరిపోతుంది. 2-3 minutes తర్వాత దీనికోసమని నేను మీడియం సైజు టమాటా అండి కట్ చేసి పెట్టుకున్నాను. ఏంటంటే ఒక 2 అనమాట, 2 మీడియం సైజు టమాటా వేసాను, కట్ చేసి పెట్టుకున్నానండి. అవి యాడ్ చేస్తున్నాను. కొంచెం టమాటా ఉంటే బాగానే ఉంటుందండి, కర్రీ బాగుంటుంది అన్నమాట. వేసాక మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకుందాం. వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి, ఇలానే మనం మంచిగా ఈ టమాటా ఇవన్నీ కూడా మగ్గిపోతాయి అన్నమాట. కొంచెం టమాటా మగ్గిన తర్వాత మనము ఉప్పు కారాలు యాడ్ చేసుకున్నాం. చూడండి మూత పెట్టేద్దాము. మిడిల్లో కలుపుకుంటూ మాడకుండా అండి, కలుపుకుంటూ ఈ కర్రీ మనం చేసుకోవాలన్నమాట. ఇదిగోండి చక్కగా బెండకాయ టమాటా అంతా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు మనము ఉప్పు కారం యాడ్ చేసుకుందాం. మన టేస్ట్కి సరిపోయేంత ఉప్పు కారం అయితే మనం యాడ్ చేసేసుకోవాలండి. నేనైతే 1 tablespoon వేసేస్తున్నాను. అలాగే కారం అండి, చిన్న టేబుల్ స్పూనే కాబట్టి నేను కొంచెం 2 tablespoons వేసుకుంటున్నాను అన్నమాట. ఇదిగోండి ఇది వేసాక మనం మంచిగా కలిపేద్దాం. చెక్ చేసుకోండి ఒకవేళ ఉప్పు కారం సరిపోయిందో లేదో. సరిపోతుందండి, పర్ఫెక్ట్గా సరిపోయేదైతే నేను వేసేసాను అనమాట. మీకు ఎలానో ఒకసారి వేసుకోండి. ఇదిగోండి కలిపాం కదా. ఇప్పుడు ఒక 2 minutes అయితే మూత పెట్టేసి సిమ్లో మగ్గిచ్చేద్దాము. మన కర్రీ రెడీ అయిపోయింది. చూస్తే ఫాస్ట్గా బెండకాయ టమాటా కర్రీ అయిపోయింది. ఇదిగోండి 2 minutes తర్వాత చూసారా మన బెండకాయ టమాటా కర్రీ అయిపోయిందండి. ఇంకా కర్రీ ఒకసారి మిక్స్ చేసుకుందాము. లాస్ట్లో ఏంటంటే బెండకాయ కర్రీ కండి కొత్తిమీర అనేది చాలా ఇంపార్టెంట్. నేను ప్రతిసారి చెప్తా ఉంటాను, టేస్ట్ అయితే అదిరిపోతుందండి, అందుకే చెప్తున్నాను వేసుకుంటే బాగుంటుందని. సో కొత్తిమీర కొంచెం నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్న, కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీర అండి. కొత్తిమీరని అన్నిట్లాగా పెట్టకుండా ఒక్కసారి మనం కలుపుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్నామంటే చూసారా రైస్లో భలే ఉంటుందండి కర్రీ. ఒకసారి ఇలా ట్రై చేసుకొని మంచిగా తినండి. ఏమి ఇలా జస్ట్ మనం టమాటా ఉప్పు కారం వేసాం అంతే బెండకాయ కర్రీకి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ సర్వ్ చేసుకొని తినటమండి. అయిపోయింది మన బెండకాయ కర్రీ.
ఇదిగోండి బెండకాయ టమాటా కర్రీ అండి. చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇదేంటంటే ఉదయాన్నే మనం ఫాస్ట్‌గా లంచ్ బాక్స్ ఇవ్వాలంటే ఈ బెండకాయ టమాటా కర్రీ ప్రిపేర్ చేసుకోండి. చాలా తక్కువ టైంలోనే అయిపోతదండి. ఇది రైస్‌కి, చపాతీకి చాలా బావుంటదనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థాంక్ యూ.